హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇది ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అనమాట. సో మేమంటే టిఫిన్ టయానికి తినం, కానీ మా మద్దలకి అయితే టిఫిన్ కంపల్సరీ కదా. సో తన కోసం నేనైతే అట్టేస్తున్నాను. కొత్త స్టాండ్ వాడదామంటే మనకి ఇది సెట్ అవ్వట్లా, పెట్టడం కుదరట్లేదు. ఇదిగోండి, పల్లీలు అయితే వేపుతున్నాను. అట్టు పిండి పల్లీలు వేపేసి చట్నీ చేసి అట్లేస్తాను, అప్పుడు తీస్తాను. నాకు సెట్ అవ్వట్లేదు స్టాండింగ్ పెట్టుకొని తీయడానికి, అందుకనే. ఏంది నూనె మొహాన్ని కూడా తెలుసా? మరి వచ్చి మొహం అందులో పెట్టాను ఇంకొక దూరంగా నొప్పి టాబ్లెట్లు వేసుకున్నావా? వేసుకో. మూతి అండి వంకర వస్తుంది, వంకర వస్తుందండి మూతి. ఏది చూపి, మా అంత వంకర వచ్చింది అనిపోతే చాలా దగ్గర పెట్టండి. ఫ్రెండ్స్, ఇదిగో జుట్టు ఇలా ఉంది కదా, దీన్ని ఈరోజు స్ట్రైట్నింగ్ చేస్తా ఎదురు వరకు. చూడండి, అయిన తర్వాత ఎలా ఉంటుందో చెప్పండి. మా బాబాయ్ గారు మా బామ్మర్ది గారు కటింగ్ చేస్తున్నారు. వాళ్ళ కుర్రోళ్ళు నేనేదో పెద్ద వయసు ఉన్నవాడిని అన్నట్టుగా చూపిస్తా. ఇప్పుడు చూపిస్తా, అభిజేకంగా అభిదికావంగా. ఫ్రెండ్స్, ఇదిగో మా ఆవిడ అలా నూనెలోంచి తీసి డైరెక్ట్గా మిక్సీ జార్లో వేస్తుంది. నేనేమంటున్నానంటే పాడైపోద్ది, మిక్సీ అలా వేయకూడదు అని అంటున్నా. అను ఏమంటుందంటే ఆ వేడి తీసి అందులో వేస్తే ఏం కాదు, కానీ డైరెక్ట్గా అది అలా మిక్సీ పడితే అప్పుడు పాడవుతాయి బ్లేడ్లు అని అంటుంది. ఇప్పుడు ఏది కరెక్టో మీరు చెప్పండి ఫ్రెండ్స్, సరేనా? పల్లీలు అయిపోయాను కదా, ఇప్పుడే ఇవన్నీ మిక్సీ పడదామని. ఇదిగో చట్నీ అయితే చక్కగా పట్టేశాను. అరే ఉప్పు సరిపోయిందో లేదు చూడరా, ఉప్పు లేసింది నేను కాదు. నాకు తెలిసి తగ్గిద్ది చూడు. వామర్గా డ్యూటీకి వెళ్ళాలంట రేపు. సెలవారా? ఎందుకు రేపు? మన ఇష్టం వారు, అది కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడా. టయాలు మనయ్యే, వీక్ ఆఫ్లు మనయ్యే. ఇదేదో బాగుంది. ఇంతకు ఉప్పు సరిపోయిందని చెప్పు. సరిపోయిందా? తగ్గింది కదా, నేను వేయలేదు అందుకే తగ్గింది. ఇక్కడ ప్రిన్సమ్ ఏం చేస్తుంది చూడండి. ఏం చేస్తున్నావు? ప్రిన్సమ్ ఇల్లు ఉడుస్తుందండి. ఇదిగో బొమ్మలు చూస్తా ఇల్లు ఉడుస్తుంది. లక్కీ గాడి, లక్కీ ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నావు? ఇటు చెత్త చేయడానికి అన్నాడు. అరే అటువైపు దులిపేలేరా. ఇదిగోండి, ఏమేమో అట్టు తింటుంది, టీవీ చూస్తున్నారు. ప్రిన్సమ్మ ఇల్లు ఊడుస్తుంది శుభ్రంగా. లక్కీ గాడి చక్కగా టిఫిన్ చేస్తుంది. బాగుందమ్మా, సూపరా? అది అలా అంటే సూపర్ అండి, అడిగి ఇలా అంటాం రాదు, సూపర్. దా అత్తలతో కూర్చోవచ్చు కదా. ఉప్పేసావా నీ అందులో? వాళ్ళ ప్లేట్లో ఏరా, మీ ప్లేట్లో వద్దా? అంతే, ఇప్పుడు దాకా చేసిన చాలమ్మా అంటావా? అలా పడుకొని తింటున్నాడండి వాడు అట్లు. ఏమో అలా పెడుతుంది వాడికి. అట్లు ఇప్పుడు దాకా తిని కూర్చొని ఉంది, లేపేశాడు. లెగు లెగు, ఆ టబ్ చైర్లు ఎవరున్నా కానీ లెగు 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 లెగు. ఈ డబ్బు ఫస్ట్ మంచి పింక్ కలర్లో ఉండేదండి, ఎండలో పెట్టేసరికి కలర్ షేడ్ అయిపోయింది. ఎంతే 1200 కదా బూస్టర్తో కలిపి. ఒకటే నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ నువ్వు అదే అంటున్నావు. ఒకటి 600కి ఎవడో అది ఇచ్చేది టబ్ చైర్. వాళ్ళ స్కీమ్లో నేను తీసుకున్నాను. మళ్ళా కలర్ పోతాయి వాళ్ళయ్య. ఏంట్రా కమలాసన్ బాయ్ మీద డ్యాన్స్ చేసినట్టు వేస్తున్నావు. మేము తిన్నామండి, ఒక్కటుంటే తింటుంది ఏమో, అడిగితేనే వద్దంటుంది. టాబ్లెట్లు వేసుకున్నావు బావా? వేసుకోవడానికి ఒక్కటన్నా తింటున్నా, సాంబార్ ఉండే బాగుంది. చెప్తే మరి పొద్దున్న 4 ఢిల్లీ చేస్తా కూర్చునేవాడిగా.
ఫోన్ హలో మాట్లాడు. హలో లక్కీ. వెళ్ళిపోయిందిలే అజయ్. తిన్నాక చూడండి ఎట్లా అడ్డం ఉరిగాడు. తిన్నాక కాదు, నేను రాత్రి అంతా కష్టపడి గాలికి తిరిగి వచ్చానండి. 2:30-3 దాకా తిరిగాను అనమాట. అందుకే టైర్డ్ అయిపోయా, కొంచెం రెస్ట్ తీసుకున్నా. చేసామండి, అందరం టిఫిన్లు చేసాం. చాయ్ పెడుతున్నా, చాయ్ తాగేసి నేను టాబ్లెట్లు వేసుకోవాలి. ఇటు ఉండాలి. ఈ ఫోన్కి అదే ఈ స్టాండ్కి పెట్టుకోవడం నాకు రావట్లా. తీయడానికో ఆయనకి ఇప్పుడే అట్లా అడ్డం ఒరిగిండు. మళ్ళా రమ్మన్నాం అనుకో బాగోదు. అందుకే ఇట్లా పట్టుకొని పెట్టాల్సి వస్తుంది. ఓయ్ పాటలు వీడియో తీస్తున్నా. ఏంటి వంట అవుతుందా? మొత్తం చెత్త అయితే బోల్డ్ అంత అయింది. వంట అవటం కానీ ఇప్పుడు అదే పని. ఏం చేస్తున్నావు? ఇదిగో పప్పు చారు వేయమంది. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పప్పు, కొంచెం పసుపు అదేసి పొయ్యి మీద పెట్టేస్తున్నా. బియ్యం గడికి పెట్టేస్తా, నానుతున్నాయి. ఈ పప్పుడు కిలో పిల్లులు ఉడ్చుకొని వస్తే స్నానాలు. సో కూర అయితే పప్పు చారు. చారు, ఉప్పు చేప. ఉప్పు చేపతేనా తేవాలి. అమ్మ లేదు, అయిపోయిందా? అయిపోయింది, తేవాలి. అడుగు తింటే తింటాను. ఉప్పు చేప తింటావా? నువ్వు వెళ్ళి తేవాలేంటి? ఎందుకని? ఇక్కడ అంటే రిజ్వాన్ వాళ్ళ అమ్మ కింద. ఓకే, మరి తీసుకుంటావు అక్కడ? తీసుకుంటావు. మొన్నట్లో అయిపోయింది తినేయచ్చు. సో అదండి ఈరోజు ఇంట్లో కర్రీస్ వచ్చేసి పప్పు చారు, ఉప్పు చేప. పొద్దున్నే దోశలు అయినాయి. సరే మరి అయితే ఎంత అయింది ఏంటి? మొలకాయలు కూడానా? ఇందులో మొలకాయలు అదేంటి మరి? మొలకాయలు లేకుండా అది వండేస్తున్నావుగా. విడిగా వేస్తాను. లాస్ట్ నీళ్ళు ఉడకబెట్టేస్తావా? నూనెలో వేస్తాను ములక్కాయ. నేను పప్పులో వేయను, ఉడకబెట్టిన. లేదు కరిసింది చేప. లే భయం ఉండదులే. చెప్పావా ఎంత అది? ఇది 70 గ్రాములు ఉంది, 40 రూపాయలు తీసుకుంది. అంటే ఎన్ని గ్రాములు ఉంటే దాన్ని బట్టి కాస్టా? అంతేగాని పీస్ బట్టి కదా? పీస్ కాదు, ఎన్ని గ్రాములు. 100 గ్రాములు ఉంటే 50 రూపాయలు. షేప్ కోసావు ముళ్ళే అది అక్కడ ఇక్కడ ఉంది, ఇక్కడ దాకా ఉంది. తెగట్లే ఇంకా. కత్తిరితో కట్ చేయొచ్చుగా. జాగ్రత్త. అరే ఏంట్రా మీరు? ఏమంటారు? ఉప్పు చేపే కదా తిని అనేది. ఉప్పు చేపే బాబు. ఇంతకుముందు ఇంత కవర్లో వస్తాయి ఏంటి? అవి కూడా ఉప్పు చేపలు. అవి మంచిగా ముక్కలు కట్ చేసి అమ్ముతారు. మరి అలా ఎందుకు తీసుకోవట్లేదు? లేవు ఆమె దగ్గర. ఇది కూడా లాస్ట్ ముక్క, ఇంకొక ముక్క ఉంది కానీ అది మెత్తగా ఉంది బాగా. అంటే అందరు వద్దులేని అక్కడ వదిలేసిన ముక్క మనం తెచ్చుకున్నాం అంతే. ఇది మంచిగా ఉంది, ఫ్రెష్ ముక్కే. మరి దీన్ని ఎందుకు వదిలేసారు జనాలు? అమ్ముడు పోలే ఇంకా. ఇది ఇప్పుడు ఎవరు కొనుక్కోలేదు. షమ్మో విసిగిస్తున్నాడమ్మా. ఏమంటారు వాళ్ళకి? అసలు నేను డాక్టర్ ఎక్కువ మాట్లాడొద్దన్నాడు, మాట్లాడిస్తున్నా. లొడ వాగుతున్నా. ఓపెన్ చేసి పెట్టేసింది. వంట స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఉప్పు చేపలే నీళ్ళలో నానబెట్టాను. ఇప్పుడు లక్కీగా డౌన్ జాయిన్ చేసింది బావా అని. నిన్ను బావా అని పిలిస్తే వాడు మళ్ళీ బావా అని పిలుస్తుంది. పాప నా బిడ్డ అసలు పని చేయట్లేదు. నువ్వేంటి తల్లి? చేయలేకపోతుందంటనే. అను వంట స్టార్ట్ చేసిందండి. నేను ఇప్పుడు దాకా వీడియో ఎడిట్ చేస్తా ఉన్నా, ఇప్పుడే ఎడిటింగ్ అయిపోయింది. ఏమైంది? ఎక్కడ దాకా వచ్చినాయి వంటలో? అయిపోయిందా? ఇది ఉపాధి ఇంత కొంచెం ఏం తీస్తారండి వాటర్? అది పులిసేసి, చింతపండు పులిసేసి అవి మసలు పట్టి అది ఒకటేనా ఇప్పుడు? ఇందులో ఇది ఇంటిన తర్వాత అందులో వేస్తుంది మసలు పప్పు. ఇందులో పోయినా ఈ వాటరా ఇందులో పోయివే. తర్వాత పప్పు వరకు ఇనిపేస్తే ఇది మరిగేటప్పుడు ఆ పప్పు కూడా అందులో వేసి మొత్తం మరుగు పెట్టేయచ్చు ఒకసారి. సరే ఇప్పుడు అయితే ఈ వాటర్ అందులో పోయా. నేను చేసుకుంటా కదనే. ఉన్నావు కదా అని చేస్తున్నావా?
లేనప్పుడు ఎలా చేసుకుంటానో ఉన్నప్పుడు కూడా అలా చేసుకుంటాను కదా అంటున్నా. మా వాడికి ఏదో గుర్తొచ్చింది. ఏంటిది మా ముక్కు మీద చూసావా, అది గిల్లుకున్నాడు. చాలు అమ్మా. ఏమేమి పులుసు కూడా మసులుతుంది. నిజమ్మకి మా మధ్యలో ఆయిల్ పెట్టేసింది. ఇప్పుడు ఆడ కూర్చుంటున్నాడు చూసావా. అయ్యో పెట్టించుకోవడానికి. చూడండి పప్పు గుత్తికున్న పప్పు కూడా దాంట్లో కడిగేశాడు. అయిపోయింది. కుండ నీళ్ళు అవుతుందంటండి మా ఫ్రెండ్స్ అమ్మ. ఎందుకన్నా పోసే బావా. ఏందంట మా అడిగిందా? వీడియో తీస్తున్నా, అర్థమైపోయింది అమ్మా. పప్పు అయితే అయిపోయిందండి. ఇదిగో ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇది అయిపోయిన తర్వాత భోజనం చేసి మేము కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది, చిన్న పని ఒకటి ఉంది విజయవాడలో. ఆ పని చూసుకొని రావాలి. ఉప్పు చేప వేద్దామా? అయిపోయినా నేను అన్నం పెడుతున్నావా? ఓకే ఇక్కడైతే వేపుకోవచ్చు. ఆ నూనె కూడా ఇటు పెట్టేసి సిమ్లో పెట్టే. పప్పు మరగాల. ఉప్పు కారం రెండు వేసావు, మళ్ళీ ఉప్పు వేసావు. ఓకే, ఆ పిల్లకి ఇబ్బంది అవుతుంది మళ్ళీ. ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పు అయితే సూపర్గా మసిలింది. ధనియా పౌడర్ కూడా వేసాను. ఇంకా కట్టేయడమే పొయ్యి. సూపర్గా అండి, సూపర్గా వచ్చింది స్మెల్ మాత్రం. ఇంకొక పొయ్యి కట్టేస్తున్నా. మా ఆయన ఉప్పు చేప వేపుతున్నాడు. ఏంటి మొత్తం ఒకసారి వేస్తావా? అన్నం కూడా అయిపోతుంది. ఉప్పు చేప వేస్తున్నారు. కానీ పప్పు చారులోకి ఉప్పు చేప కాంబినేషన్ భలే ఉంటుందండి. పప్పు చారులో ఉప్పు తక్కువైనా కానీ ఉప్పుతో కవర్ అయిపోతుంది. మామూలుగా ఉందో. ఎంతసేపు క్లీన్ చేసిందండి. ఆ చేప కూర తెలిసిందో తెలియదు. అది లైఫ్లో ఒకసారి ఇంత ఫ్రెష్ అవుతాను అని తీసి 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 అది అందరూ అలా తీయటం నేను చూడలేదు. ఏమంత చేసిందో. అదేంటంటే తినబుద్ధి కాదంటది. సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బాగా తింటే ఏదో రకంగా అనిపించింది అంటది. ఫ్రెండ్స్, నేను కొద్ది రోజులు ఆగి అక్కడికి వెళ్ళిన తర్వాత దీనిపైన ఏదైనా ఒక అట్టలా సెట్ చేస్తాను. ఈ ఆయిల్ మొత్తం దీని మీద పడుతుంది, తుడుచుకోవడం ఇబ్బంది అవుతుంది. అదానికి ఇలా తీసేసేటట్టుగా ఈ మ్యాట్ ఉంది కదా, ఈ టైప్ ఒక మ్యాట్ కొంటా. వేడికి అంతా ఇలా అవుతుంది. సో ఇక్కడికి ఏముండదు, ఇబ్బంది ఉండదు. చూద్దాం. అది కట్ చేసిన తర్వాత నేను మీకు కూడా చూపిస్తాను. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు కూడా ట్రై చేద్దరు. అది గోగులు చెల్లుతుందండి, జిడ్డు అవుతుంది. అదనుకో అట్ట తీసి బయట తీసుకెళ్ళిపోయి సబ్బు సర్ఫేస్ రుద్దేసి తీసుకొచ్చి పెట్టేసుకోవచ్చు. వారానికి ఒకసారి తీసుకుంటే. ఇక్కడ ఇంకా కౌంటర్ టాప్ మనకి లేదు కాబట్టి అలా ఉంది. అక్కడ అలా ఏం ఉండదు నాకు తెలిసి. చూడు పెద్దగా ఉంటుందిగా కౌంటర్ టాప్. అప్పుడు ప్లేట్ పెట్టుకుంటాం కదా, కలబెట్టిన గరిటెలన్నీ దాని మీద పెట్టేస్తే అంత ఇదేం ఉండదు. చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగో వంటలు అయితే అయిపోయినాయి. ఉప్పు చేప మీకు తెలుసుగా నేనే అయిపోయాను. ఉప్పు చేప అన్నం మీకు తెలుసుగా నేనే కట్టేసాను పొయ్యి. పప్పు చారు మీకు తెలుసు కదా, నేనే అందులోంచి ఇందులోకి తోడాను. ప్లేట్లు మీకు తెలుసు కదా, ఇంతకుముందు బయట అంట్లో నేనే లోపల పెట్టా. మంచినీళ్ళు మీకు తెలుసు కదండి, మధ్య మధ్యలో నేనే తాగుతూ ఉంటా. సో మొత్తం అయితే మర్చిపోయా. ఇక్కడేమో అప్పడాలు ఉన్నాయి, మీకు తెలుసుగా నాకు ఇష్టం అని చెప్పి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వంటలు అవన్నమాట. ఇంకోటి బామర్ది గారు డ్యూటీకి వెళ్ళాడు, ఇంకా రాలేదు. అటు సాయంత్రం వస్తాడు. సో ప్రజెంట్ మేమైతే ఫుడ్ అనేది తినేస్తాం అనమాట. ఇంట్లో జాగ్రత్త కాదు, ఇంట్లో ఎక్కువ మంది ఉంటే మనకి వాటర్ సరిపోవు, మీకు తెలుసు కదా. ఎప్పటిలాగే పంపులు సాయంత్రం పూట వస్తాయి, పొద్దున పూట రావు. నిన్న అలాగే వచ్చింది, ఈరోజు కూడా పొద్దున రాలేదు. ఇప్పుడు సాయంత్రం వస్తాయేమో. నీళ్ళు అయితే అయిపోయినాయి.
మన కొత్త ఇంటికి ట్యాంక్ కొన్నాం కదా, అందులో వాటర్ ఉంటే ఇప్పుడే అందులోంచి ఇందులోకి మార్చామన్నమాట కొద్దిగా నీళ్ళు. ఇప్పుడు కొంతసేపట్లో పంపులు వస్తాయి అనమాట. అవి రాగానికి అందరూ ఫ్రెష్ అవడం అనమాట. నిన్న సాయంత్రం నుంచి మీరు చూసినప్పటి నుంచి ఒకే డ్రెస్ మీద ఉంటారు. కారణం ఏంటంటే ఎప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసాం అప్పుడే స్నానాలు చేసి వ్లాగ్ అనేది స్టార్ట్ చేసాం. అందుకే 2 వ్లాగుల్లో ఒకే బట్టల మీద ఉంటాం. అది సంగతి. కల్కి టీజర్ వచ్చిందండి కొత్తగా, అదే చూస్తున్నా. మా దాంట్లో చూసారా లైన్స్ ఉన్నాయి చూసారా, మనం ఇళ్ళకి అది వేపిస్తాం స్ట్రైప్స్, అలాగా మేము టీవీకి వేయించాను. మరి ఏం చెప్తాను అట్లా ఉంటుంది మరి మనతోటి ఇంటికి మటుకు వేయట్లే. అరే మేము తీసుకుంటాం రా, మేము తీసుకొని తింటాం. అవలా లైన్స్ వచ్చింది. ఇడికి పన్ను ఉండే కొంత కిందకు వస్తుంది, డైలీ బ్లడ్ వస్తుంది, అదేం ఓడట్లే త్వరగా. ఏంట్రా రే ఆగు, నీకు డబ్బు వస్తుంది. ఎల్లో కలర్ బాగుంటుంది సరేనా, మన ఫేవరెట్ కలర్ ఎల్లో. మరి క్యారేజ్ తీసుకెళ్ళారా? అక్కడ ఇదిగోండి చూడండి, ఇలా నీళ్ళుగా చేసిద్ది మామిడి. తర్వాత అది చిక్కగా అయిపోద్ది. ఫస్ట్ నీళ్ళు అలా చెప్తున్నాను రా. ఎందుకురా కమలాసంలో భరతనాట్యం చేస్తున్నా? చూడండి అలాగే బాగుంది. ఏం చుట్రా అది? చేపల్లో ఉంటుంది ఒక జలకన్య ఉందిరా, ఇందులో ఉందిరా అని. బాగుందిలే, నువ్వు తిని అన్నం తిన్నాక మళ్ళీ చేస్తా. కానీ ఎప్పటిదాకా వాడు వేసాడంటే గ్రేట్. ఏం చేసావురా? సరిగ్గా పెట్టరా, గుచ్చుకుంటే నొప్పి వస్తుంది. గిత్తెత్తే ఎక్కువ జుట్టు పట్టేలాగా పెట్టు సైడ్వి. పర్ఫెక్ట్. కిందికి పెట్టు నానా, కిందికి పెట్టు. అది ఏదో ట్రై చేశాడు మా వాడు. అసలు రాదు మా బాయ్స్ కి పెట్టడం, వాడు పెట్టాడు గ్రేట్. ఏది తను చూసి అవుతుంది. అయ్యా అమ్మో ఏంట్రా లక్కి అది? అత్త ముందు నటించేస్తుంది. వచ్చేసి కిందకి ఆవేశంగా. ఒరే లక్కి ఎన్ని ఎగస్ట్రాలు చేస్తున్నా. అరే ఏది ఒకసారి చూడు. అరే ఒకసారి రా. సిగ్గుపడుతుంది కొత్తగా. సర్లే ఇంక అన్నం తింటాం మేము. అయిపోయింది ఫ్రెండ్స్, తింటాం. ఇదిగో మా వాళ్ళు అయితే పల్లెలు అయితే తీసేస్తున్నారు. లక్కీ గారు చూసినాడు చక్కగా. పొద్దున్న నుంచి ఇప్పటిదాకా అడుగు బయట పెట్టలేదు మేము. ఇప్పుడే అలా గాలికి బయటికి వెళ్దామని వెళ్తున్నాము. సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ లక్కీగా ఏదో అన్నారండి. చూడండి మొహం మూసుకొని ఉన్నాడు. తీరా తీయలేదు, తీరా. అరే 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 బామర్ది గారు వచ్చాడు. ఏమంటున్నావు బాబు ఇప్పుడు? పప్పుచారులో కాంపిట్ బామర్దిగా. ఏంటి ఏదో బరువు తీసుకొస్తున్నావు? ఇదేంటి? అబ్బో ఏంటిది బామర్ది? అది నేనే లడ్డు తెప్పించాలి. అడిగితే జనాలకు క్లారిటీ ఉంటుంది కదా, ఏం తీసుకొచ్చాడో తెలిసిద్ది కదా అని అడుగుదాం. అలాగా మిగిలిన డబ్బులమ్మా. సరే అయితే ఆమ్లెటా? ఓకే. బామర్ది గారు ఇప్పుడేనండి డ్యూటీ నుంచి వచ్చాడు. వచ్చి ఇంటికి వెళ్ళి వాడు ఫ్రెష్ అయ్యి వచ్చాడు. రేపు సెలవుగా? చెప్పరా ఏంటి స్పెషల్ ఏంటో చెప్పు. స్పెషల్ ఏం లేదు, మా వాడు తండ్రి కాబోతున్నాడు, అదే స్పెషల్.
నేను మేనెత్తని కాబోతున్నానండి బామ్మర్ది గారికి నోరు తీపిచేద్దాం బామ్మర్ది ఇదిగో ఏదో తినరా ఏంట్రా అరే తినాలి రాగు ఎక్క నిమిషం తినరా నోరు తీపి చేస్తా ఏంట్రా తండ్రి కాబోతున్నా అరే నువ్వేంట్రా నేను ఫిగర్ని నువ్వు కుర్రోడు ఇలా ఫీల్ అవుతున్నావు వదిన కాబోతున్నాడు చెల్లమ్మ కొద్దిగా తీసుకోమ్మా నీ నోరు కూడా తీపి చేసుకో తల్లి కాబోతున్నావు ఇప్పుడేగా విష్ చేయటం నేను అందుకు నీకు అత్త ఇచ్చేస్తాను నీ దీని మళ్ళీ మోతి చూడలు అటువంటి కంగ్రాచులేషన్స్ అబ్బా నీ లడ్డు హెల్త్ బాగుండాలి పిల్లలు మంచి హెల్తీగా రావాలి ఫుల్ ఆరోగ్యంగా ఉండాలి వాడిని విసిగిస్తున్నావు పిచ్చెక్కుతుంది తల పీకేసుకుంటున్నాను అమ్మయ్య చేతులు పడ్డదమ్మా అది పెట్టిద్ది అందులో ఇదేం లేదు తిను బాగుందా తల్లి అన్ని కొరికేసేయాలి ఇప్పుడు కొంచెం 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 అది కొంచెం ఇది కొంచెం 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 కొరుక్కు తినవయ్యా అయ్యా ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ విషయం చెప్పాలి మర్చిపోతున్నాను ఎప్పటికప్పుడు మా ఆవిడ ఒక మంచి రెసిపీ చేయాలి అని చెప్పి వీటిని రెడీ చేస్తుంది ఎండలు సరిగ్గా రావట్లేదు కదా సో వెయిట్ చేస్తున్నాము మంచిగా ఎండలు వస్తాయి అప్పుడు ఏం కూర ఇది జీడిపప్పు రొయ్యాలనుకుంటున్నా జీడిపప్పుల జిలేబీ అని కొత్త కూర వచ్చింది జీడిపప్పుల జిలేబీ నేను పెట్టే ఆ డిష్ పేరు జీడిపప్పుల జిలేబీ అండి సో చూసావా అందుకే పప్పాకి ఇష్టం కాబట్టి పప్పా తినకుండా రొయ్యలు వేస్తాను అప్పుడు నేను తిన్నాను కదా అప్పుడు మీరు తింటారా సరే కానిరా దేవుడు ఎవరికి వెళ్ళాలని రాస్తే వాళ్ళకి వెళ్తాయి సరేనా సో అయితే ఇంకోండి అమ్మని అమ్మ బయటికి వెళ్తే తింటే మన పరిస్థితి ఫుల్ ట్రైనింగ్ ఇస్తావు కదా నువ్వు అమ్మ అసలు సంబంధం ఉందా నీకు నువ్వంట ట్రైనింగ్ ఇచ్చావంట నువ్వు ఎలా మాట్లాడాలి ఆమ్లెట్ వేస్తుందండి ఒక్క క్షణం కూడా మా తమ్ముడిని ప్రశాంతంగా ఉండనీయకుండా వచ్చి రాగానే పని చెప్పి బయటికి పంపించేసిందండి ఈరోజు నేను అసలు ఇంట్లో లేనండి అందరు నాలో ఉండరు కోతి మరి అంత హై రేంజ్ అంటే అమ్మో అవ్వదు శాడిజంలో హై రేంజ్ చెప్పు సో ఈరోజు పొద్దున్నుంచి ఇంట్లో లేనండి పొద్దున్నుంచి కాదు మధ్యాహ్నం నుంచి ఇంట్లో లేను బాబాయ్ గారు ఉన్నాడు కదా వాడు కాలేజీ పని మీద కొద్దిగా బయట తిరగడం అయితే జరిగింది ఇప్పుడే వచ్చాము నేను ఫ్రెష్ అవ్వలేదు ఇది మా ఊళ్ళో పిల్లలు కనిపించారండి ఇంకా మా దగ్గర కనిపించట్లేదు వాడు కాలేజ్ వెళ్ళిపోతాడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా కనిపించారు మోస్ట్లీ అక్క పనికి వెళ్ళిపోతారు ఒక వారం తర్వాత నుంచి ఇంకెవరు వారం కూడా నేను అనుకుంటున్నా మరి ఏమైతే చూద్దాం మోస్ట్లీ అప్పుడో ఎప్పుడో కనబడతారు ఉంటే కానీ మోస్ట్లీ ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళంతా లాస్ట్ డేస్ కదా తిరగడం కలవడం ఇవే అవుతాయి సరే ఇప్పుడు ఎన్ని గుడ్లు వేస్తున్నావు ఆమ్లెట్ 4 eggs for 3 members 4 గుడ్లు ఆమ్లెట్ అండి ఏంటి 4 గుడ్లు అయ్యాయిందా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావే నేను మంచి మందం వచ్చిద్దాం నాలాగా దిట్టంగా ఉంటుందేమో అనుకున్నా అది నీలా కుతి మెత్తంగా ఉంది 4 గుడ్లు ఆమ్లెట్లా ఉంది అసలు అది కదా బాబా 2 గుడ్లు 2 అంటే నమ్మచ్చు అయితే 2 రిజిస్టర్ చేయకురా రే ఇందులో ఉందా ఏంటి నీ అమ్మ ఉంది కదా ఇందులో మిమ్మల్ని అందరినీ ఈ వీడియోలో నేను ఒకటి అడుగుతాం అనుకుంటున్నానండి మేము ఇప్పుడు ఆ ఇంటి సిరీస్ అది వీడియోస్ అయిపోతాయి కదా ఆ ఇంటి పని అయిపోయిన తర్వాత నేను అనుకుంటున్నాను కొన్ని విచిత్రమైన వంటలు చేద్దాం అందులో నేను కొద్దిగా ఇది కుదిరితే నేను ప్రిన్సిక్ చేయొచ్చు మీరందరూ సపోర్ట్ ఇవ్వాలి మరి ఓకేనా ఎంట్రా బాబు ఈ వంటలో అనుకునేటట్టు చేస్తాను నేను ఓకేనా దానికి ఒక పేరు కూడా అనుకున్నాను హాయ్ దిస్ ఈస్ బకాసురా అని చెప్పి ఇంట్రడక్షన్ కూడా ఇస్తాను నేను బకాసురా ఓకేనా
సరిగ్గా ఉండాలి. చెప్తా అవ్వదే బాబు, మన చెప్తా బకాసుర అని చెప్పి వస్తానన్నమాట. లేగు లేగు లే, నువ్వు లే బాబా, నువ్వు లే ఉండండి, అంటుకుపోతుందేమో. పడిపోతుంది, నేను తిప్పుతాను. ఉండు, ఇది బుజ్జమ్మా. ఏం వద్దులే, సీరియస్ గానా? ఇదిగోండి ఆమ్లెట్ అయితే. మా ఆయనకి ఇలా మాడితే ఇష్టం. అవును, నాకు చాలా ఇష్టం. నువ్వు కవర్ చేసినా కానీ అది నిజమే. గరిటె ఏమంటారు బకాసుర అని, దాంతో నేను ఇంట్రడక్షన్ ఇస్తానన్నమాట. నెక్స్ట్ మన ఇంటి సిరీస్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. విచిత్రమైన వంటలు వండుతాను. విచిత్రమైన వంటలను పెడితే బాగుంటుంది, కానీ మనకంటూ కొద్దిగా సపరేట్గా ఉండాలిగా. బకాసుర అంటా అంటా అంటా, మంచి ఇంట్రడక్షను, మంచి డిఫరెంట్గా వీడియోస్ చేద్దాం, బాగుంటుంది. మంచిగా ప్లాన్ చేద్దాం. అప్పుడు మీరు కూడా దీని మీద వీడియోస్ చేయండి అంటే నేను దాని మీద కూడా వీడియోస్ చేస్తాను. అమ్మ ఏసీ వేసేసుకోండి, ఇంకా ఫ్యాన్ ఆపేసి. ఇదిగోండి భోజనానికి అయితే కూర్చున్నా. నేను చూసుకోకుండా ఒక ఆమ్లెట్ మాడగొట్టాను. అన్ఫార్చునేట్లీ అది అయిందా అంటే నేను డీప్ రోస్ట్ చేశాను, మా ఊరికి ఇష్టం అని చెప్పేసి డీప్ రోస్ట్ చేశాను. సో ఏం కూరలు అంటే పప్పు, సీకిను, పప్పు, సీకిను, సో అది బజ్జీ. ఇక్కడ ఒక బజ్జీ ఉన్నాయి, బజ్జీ. అక్కడ ఒక ఆమ్లెట్ ఉంది, ఇక్కడ ఒక బజ్జీ ఉంది. సో అది లక్కీ, అది కాలిద్ది అక్కడ. వద్దు పప్పు రే లక్కీ, కాలిద్ది అది. బావా అది వేడిగా ఉందా బావా? అది కాలిద్దా ఆడికి? బా అనేలోపు కొట్టాడు. ఏది కాలేదు బావా.